హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. దిస్ ఈస్ ఫణీంద్ర. రీసెంట్గా తెలంగాణ ఈసెట్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ అయింది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అండ్ ఇండైరెక్ట్లీ ఆబ్జెక్షన్స్ అనేవి మీకు పెట్టుకోవడానికి టైం అనేది ఎగ్జిస్ట్ అయింది, కాబట్టి అది ఇండైరెక్ట్గా మీకు యూజ్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 2027 కావచ్చు, 28 కావచ్చు, వాళ్ళకు కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారన్న ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూటిలైజ్ అవుతుంది. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. లెట్స్ మూవ్ టు అవర్ వీడియో. రైటా, డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ సంబంధించిన బిట్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైటా, బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ఆర్డర్ అండ్ డిగ్రీ బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చింది. ఈచ్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆల్వేస్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్డర్ అండ్ డిగ్రీ ఈజ్ గోయింగ్ టు బి హైయెస్ట్ డెరివేటివ్ హైయెస్ట్ డిగ్రీ. రేడికల్స్ ఫ్రాక్షనల్స్ ఎగ్జిస్ట్ అయితే ఎలిమినేట్ చేయాలి. క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ రేడికల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ ఏమి ఎగ్జిస్ట్ కాలే. హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడుందో చెక్ చేస్తే హైయెస్ట్ డెరివేటివ్ ఏంటిది d2y/dx². అంటే హైయెస్ట్ డెరివేటివ్ d2y/dx² కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది 2. ఆర్డర్ 2 ఉన్న క్వశ్చన్స్కి ఆప్షన్స్లో ఫస్ట్ది ఆర్డర్, తర్వాతది డిగ్రీ. ఆర్డర్ 2 ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. అంటే మేబీ థర్డ్ ఆప్షన్ కావచ్చు, ఫస్ట్ ఆప్షన్ కావచ్చు. డిగ్రీ విషయానికి వస్తే హైయెస్ట్ డెరివేటివ్ డిగ్రీ, హైయెస్ట్ డెరివేటివ్ d2y/dx². డిగ్రీ ఏముంది? 2 ఉంది. కాబట్టి ఆర్డర్ కూడా 2a, డిగ్రీ కూడా 2a. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అంటే చూసి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. కంపల్సరీ ఆర్డర్ డిగ్రీ బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రైటా, లెట్స్ మూవ్ టు అనదర్ ప్రాబ్లం. రైటా, ఇయర్ జనరల్ సొల్యూషన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సొల్యూషన్ బేస్ చేసుకొని ఇచ్చినాడు. ఇక్కడ వేరియబుల్ సపరబుల్, ఈజీగా వేరియబుల్ సపరబుల్ బేస్ చేసుకొని చేయొచ్చు. రైటా, ఇక్కడ నేనేమంటానంటే e⁻x+1 ఇంటూ y dy equals to, I am taking this term to right side, that is minus of y+1 into dx. రైటా, హరీబరీగా చేయొద్దు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్లో ఖచ్చితంగా ఫస్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఎంత ఈజీగా మీరు ఎన్ని స్టెప్స్ మంచిగా అర్థమయ్యేటట్టు మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అంత ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్, అంటే ఆప్షన్స్లో కూడా ఆన్సర్స్ అనేవి డిఫరెంట్గా ఎగ్జిస్ట్ ఇస్తాడు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాలి. రైటా, ఇయర్ ఐఎమ్ చెకింగ్ y టర్మ్స్ దిస్ సైడ్ అండ్ x టర్మ్స్ దిస్ సైడ్, దెన్ y డివైడెడ్ బై y+1 into dy equals to, already minus is there, I am taking this one this side, 1 divided by e⁻x+1. now x variables y variables separate ayinayi kabatti I will apply the integral, that is what y divided by y+1 can be written as y+1 minus 1 divided by y+1. in numerator +1 -1 add chesnam. right, here I am checking in denominator e⁻x common, then it is going to be 1 plus 1 divided by e⁻x. right, y+1 by y+1 is nothing but 1 minus 1 divided by y+1 into dy. that too we have to apply integral, that is equals to, I am checking into numerator e⁻x divided by 1 plus e⁻x. that too here minus is there, I am writing here only directly. 1 plus e⁻x derivative is going to be e⁻x into -1. that's what f dash of x by f of x లాగా ఉంది, డైరెక్ట్గా log f of x అని రాయొచ్చు. here also same thing, y integration is going to be y, 1 integration is going to be y, 1 by y+1 integration is going to be log of y+1. it is directly f dash of x by f of x లాగా ఉంది కాబట్టి log of 1 plus e⁻x. I am writing here constant also log c. I will take this minus term also this side plus y equals to log of y+1 plus log of 1 plus e⁻x plus log c. combinedly log m plus n we can write as log of c into y+1 into 1 plus e⁻x. now coming to, I am checking y this side. here indirectly if I take log this side, that is what e⁻y equals to c into y+1 1 plus e⁻x. ఎందుకంటే ఆప్షన్స్లో లాగ్ లేదు కాబట్టి మనం లాగ్ని ఎలిమినేట్ చేసినాం. దెన్ దిస్ ఈజ్ ద ఆన్సర్. e⁻y ఉండాలి. e⁻y ఎక్కడెక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది.
థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. y+1 ఇంటూ 1 - e⁻x ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్లో 1+y లేదు కాబట్టి సి ఇక్కడైనా రాయొచ్చు, ఇక్కడైనా రాయొచ్చు. వీ కెన్ రైట్ సి ఈజర్ ఆల్సో, దట్ ఈస్ కాన్స్టిట్యూట్ 1/c ఈజ్ నథింగ్ బట్ కెన్ బి రిటర్న్ యాజ్ సి. దట్స్ వాట్ second option is your right answer, right? Be careful when you are answering the question, right? This minus plus will change your life, right? What are you asking? The general solution of directly by seeing we can say it is in the form of dy by dx plus py equals to q. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మెట్లో ఉంది కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీ హవ్ టు రైట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. వాట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? e పవర్ ఇంటిగ్రల్ pdx. వాట్ ఈస్ p here? y quotient. y quotient is going to be e power integral 1 divided by x into log x. It can be written as e power 1 by x divided by log x. Now f dash of x by f of x, once again same formula, we can write e power log of log x. Always e power log f of x is going to be f of x, that is log x. This is going to be your integrating factor. Now the solution is going to be what? We need a total solution, that is what? Y into integrating factor equals to integral of q into integrating factor. With this I can write y into integrating factor what? Log x equals to integral of q is nothing but what? Sin 2x divided by log x into integrating factor is going to be log x whole integration. Apply cheste log x is going to be cancelled. Simply sin 2x integration x equals to integral of sin 2x is nothing but what? Minus cos 2x divided by 2 plus c. I am taking this minus term this side and also taking LCM, then it is going to be 2y log x equal to minus cos 2x plus 2c, minus term this side 2y log x plus cos 2x equal to 2c can be written as c. 2y log x plus cos 2x, where it is 2y log x, here 2y log x, 2y log x, here plus x cos 2x, here only cos 2x we got, that is fourth option is going to be your answer, right? This type of అంటే indirectly linear differential equation నుంచి కంపల్సరీ ఈ సెట్లో you are going to get a question, right? Right. పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగిండు, ఓన్లీ వీ నీడ్ పర్టికులర్ ఇంటిగ్రల్, వీ డోంట్ నీడ్ టోటల్ సొల్యూషన్, దట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ రాయాల్సిన వర్క్ లేదు, రైట్? పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నప్పుడు కంపల్సరీ వీ నీడ్ ఎక్స్. వాట్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఇయర్? పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి. వాట్ ఈజ్ ఎక్స్ ఇయర్? 13 e power 2x divided by f of d. From here if you write the operator form 3d square plus d minus 14 into y equal to 13 e power 2x. With that f of d is nothing but 3d square plus d minus 14. If you replace in place of d 2 value, that is 3 4s 12 plus 2 minus 14, you are getting 0. That is what a failure case. When you are getting a failure case, you have to differentiate f of d, that is f of d differentiation is going to be, when you are differentiating you have to multiply with x, e power 2x divided by derivative is going to be 6d plus 1. Here also you have to substitute d equal to 2. ఇక్కడ d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినాం, అప్పుడు ఏమైంది? ఫెయిల్యూర్ కేసు వచ్చింది. కాబట్టి ఇక్కడ d ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 13x e పవర్ 2x డివైడెడ్ బై 12 plus 1, that is nothing but 13. Here 13 get cancelled. What is the answer here? Particular integral is nothing but x into e power 2x. That's what answer is going to be, x into e power 2x, where it is in third option we having answer, right? Let's move to another question. The general solution of here by saying we can say, right, cos 2x, that is general solution asking, right? ఇక చెక్ చేస్తే a cos 4x అన్నిట్లల్లా కాంప్లిమెంటరీ ఫంక్షన్ సేమ్ ఉంది. పర్టికులర్ ఇంటిగ్రల్ ఇయర్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. దట్స్ వాట్ ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేద్దాం, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఆన్సర్, రైట్?
cos 4x divided by, if you write operator form, d square plus 16 into y equal to cos 4x. With that, f of d is nothing but what? D square plus 16, where d square equal to minus 4 square, that is nothing but minus 16. You have to substitute. Always it is going to be, that is what cos ax divided by f of, here indirectly directly form is there, that is what d square plus a square is there. Simply x by 2 integral of cos ax you have to write. With that we can write it is as x by 2 integration of cos 4x is nothing but sin 4x divided by 4. That's what x by 8 sin 4x, where particular integral sin 4x by 8 into x undo ade answer. Where it is 4 2s 8 sin 4x ఉండాలి, ఇక్కడ sin 4x sin 8x ఉంది. అసలు ఇవి ఆప్షన్సే కావు, రైట్. x by 8 ఉన్న ఆప్షన్ ఏది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇయర్ సి పర్టికులర్ ఇంటిగ్రల్ బేస్ చేసుకునే 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు, ఇంకోటి సైన్ ఆర్ కాస్ ఉన్నప్పుడు, ఇంకోటి ఎక్స్ పవర్. ఇవే 3 మోడల్స్ ఉంటాయి, రైట్. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 3 మోడల్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి, రైట్. నౌ ఐఎమ్ రైటింగ్ ఇయర్ ఆల్సో సేమ్ పర్టికులర్ ఇంటిగ్రల్. వాట్ ఈస్ అ పర్టికులర్ ఇంటిగ్రల్? వెన్ యూ ఆర్ డూయింగ్ హియర్ ఎక్స్ స్క్వేర్ ఇస్ దేర్, దట్ ఈస్ వాట్ ఇయర్ ఎక్స్ పవర్ ఎం ఉంది, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డి ఈజ్ నథింగ్ బట్ వాట్? డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇస్ దేర్, రైట్. ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటిది? 2x. డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటిది? 2. డి క్యూబ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటిది? 0. మనకి డి క్యూబ్ నుంచి అవసరం లేదు. విత్ దాట్ ఇయర్ ఇండైరెక్ట్లీ డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1. ఐఎమ్ రైటింగ్ దిస్ ఈజ్ యాజ్ 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. ఎక్స్పాన్షన్ రాస్తే 1 ప్లస్ డి పవర్ మైనస్ 1 ఉంది కాబట్టి ఇండైరెక్ట్లీ ఎక్స్పాన్షన్ ఏంది? యాక్చువల్లీ వాట్ ఈజ్ ఎక్స్పాన్షన్? 1 plus d whole to the power of minus 1 can be written as 1 minus d plus d square minus d cube plus d to the power of 4 plus up to so on. మనకి d క్యూబ్ నుంచి టర్మ్సే అవసరం లేదు, ఇక్కడ d ఉంది కాబట్టి d క్యూబ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు, d స్క్వేర్కి వరకు రాస్తే సరిపోతుంది. విత్ దాట్ ఇండైరెక్ట్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ సేమ్ ఈ 3 టర్మ్స్ రాస్తే సరిపోతుంది, d క్యూబ్ టర్మ్ అవసరమే లేదు మనకు, రైట్. దట్ ఈస్ వాట్ 1 మైనస్ ఇయర్ ఇన్ ప్లేస్ ఆఫ్ d వాట్ వీ హ్యావింగ్ d స్క్వేర్ ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ d హోల్ స్క్వేర్ minus up to so on, but we don't need from here, right. That is what x square we having, right. X square, be careful, right. 1 minus d square minus d, here plus d square plus d whole square means d to the power of 4 plus d to the power of 2 plus 2 d cube into x square. Here d to the power of 4 we don't need, d cube we don't need, minus d square plus d square cancel, simply x square inside multiply cheste x square minus derivative of x square is nothing but 2x. Where it is x square minus 2x, in second option we having the answer. Simple basic question, easy question adigandu, right. Here see ఏం అడిగినాడు? పర్టికులర్ ఇంటిగ్రలే అడిగిండు, బట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్. అంటే మనకు సిలబస్ చెప్పినప్పుడు ఈ ఫంక్షన్ చెప్పలే, 3 ఫామ్సే చెప్పినారు, ఇది ఇంకో ఫామ్ వచ్చింది, అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోవచ్చు, బట్ దీనికి కూడా ప్రొసీజర్ ఉంది, మనం డిస్కస్ చేద్దాం, రైట్. వెన్ ఎవర్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి ఈజ్ వాట్ డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 5 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇచ్చినాడు, రైట్. ఇయర్ ఎఫ్ ఆఫ్ డి రాస్తే డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 5 ఈజ్ దేర్. వెన్ ఎవర్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ గోయింగ్ టు బి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి ఇస్తే
we'll take e power ax outside v divided by f of d plus a రాస్తాం. v is a function of x, that may be sin ax, either cos ax, either x power m. ఇక్కడ x పవర్ m ఇచ్చినాడు కాబట్టి ఏది ఇచ్చినా సరే మనకు v అనేది బేస్ చేసుకొని ఇప్పుడు ఇండైరెక్ట్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ మనకి ఏమవుతుంది, ఈ పవర్ ఏ ప్లేస్లో ఏముంది 1 ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డి ప్లస్లా డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డి ప్లస్ 1 ప్లస్ 5. డైరెక్ట్గా రిప్లై చేద్దాం, రైట్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 5. దట్ ఈస్ వాట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లస్ 4d 2d ప్లస్ 2d 1 ప్లస్ 1. హియర్ ఇట్ ఈస్ నాట్ 1, హియర్ ఇట్ ఈస్ 2. 2d ప్లస్ 2 1 ప్లస్ 2 ప్లస్ 5 is nothing but 8. I am taking here 8 common, that is what e power x into 1 by 8 into x divided by 1 plus d square plus 4d divided by 8. I am taking to numerator, that is what e power x divided by 8 into 1 plus d square plus 4d divided by 8 whole to the power of minus 1 into x. What is our function here? That is what e power x, particular integral e power x by 8 into 1 plus d square plus 4d divided by 8 whole to the power of minus 1 into x is there. Always derivative of x is nothing but 1. డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 0. ఇంతకుముందున్న ఎక్స్పాన్షన్ సేమ్ 1 ప్లస్ డి హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ దేర్. 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇయర్ ఫ్రమ్ డి స్క్వేర్ అన్వర్డ్స్ వి డోంట్ నీడ్, కాబట్టి డి వరకే రాద్దాం. రైట్ ఈజ్ వాట్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 8 ఇంటూ 1 మైనస్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ 4d డివైడెడ్ బై 8 ప్లస్ ఈ టర్మ్స్ ఏమున్నా మనకు అవసరం లేదు, ఎందుకంటే స్క్వేర్ టర్మ్సే వస్తాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈజ్ వాట్ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 8 ఎక్స్ ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ డి స్క్వేర్ బై 8 ఈజ్ నథింగ్ బట్ 0 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 డివైడెడ్ బై 8 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1. 4 2 1/2 ఉంది, ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 8 ఇంటూ 2x minus 1 divided by 2, that is what e power x divided by 16 into 2x minus 1. e power x divided by 16 ఎక్కడ ఉందో చూద్దాం. e power x divided by 10, 16 సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది, 2x minus 1 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. 2x minus 1 ఉన్నది ఆన్సర్, రైటా. ఇది అవుట్ ఆఫ్ సిలబసే క్వశ్చన్, రైట్. రైట్, కమింగ్ టు దిస్ క్వశ్చన్, రైట్. ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని అడిగిండు, అవునా. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని అడిగిండు కాబట్టి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టరే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మల్ బట్ నాన్ లీనియర్, రైట్. ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి నేను ఫార్మేట్లో రాస్తా, రైట్. I will take x this side. I am dividing total equation with x, dy by dx plus y by x equal to y square into log x divided by x. I am taking y square also, dividing total equation with y square. Here just I divided with x. Here on now I am dividing with y square. Then it is going to be 1 by y square dy by dx plus 1 by x into y by y square is nothing but 1 by y equal to log x divided by x. Here 1 by y square dy by dx ఉంది కాబట్టి ఈ టర్మ్ని z తీసుకుంటా. ఇదేంటిది
non-linear differential equation. But when I am taking z, I am taking minus 1 by y as z, then I am multiplying this total function with minus. Now it is going to be what? Dz by dx it is going to be. Now it is in the form of dz by dx plus minus 1 by x into z equal to q. Q is nothing but what here, what we having? Log x divided by x. Now it is in the form of, this is a linear, now linear in z. Kati, now this is going to be p. Now what is integrating factor? E power integral. P is nothing but what? Minus 1 by x. That is what? E power minus log x is nothing but e power log x power minus 1. That is what? X power minus 1 is nothing but 1 by x. Where it is in third option we having 1 by x. These are the problems. Here we having here what? You can put an objection, right? Previous out of syllabus వచ్చిందని క్వశ్చన్ పెట్టచ్చు. Depends upon that you may get or may not. బట్ సొల్యూషన్ మాత్రం చెక్ చేయొచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పర్టికులర్ ఇంటిగ్రల్ విషయానికి వస్తే అన్ని మోడల్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చినాయి. కాబట్టి బీ కేర్ఫుల్. రైట్, దిస్ ఇస్ ద రైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ ఇన్ ఈసెట్ 2026 తెలంగాణ క్వశ్చన్ పేపర్. రైట్, అండ్ 2027-28కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీ అకాడమీ ఆన్లైన్లో కూడా కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్సో బ్యాచెస్ అనేవి ఎగ్జిస్ట్ అయితే ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రిపేర్ కావచ్చు మీరు. కాబట్టి ఫర్ బోత్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ కాంటాక్ట్ నెంబర్. డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డెమో లెక్చర్స్ కోసం యాప్ని డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చెక్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.